ఏలేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనివల్ల ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. ఏలేరు ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తివేశారు. 9,500 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఏలేరులో గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతోంది. మరికొద్ది గంటల్లో 15,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లో చేరుకోనుంది. దీంతో కాలువల గేట్లు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ ఏలేరు వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏలేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంట గంటకు పెరిగిపోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, మాధురి, ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఉందో ఈ ప్రాజెక్ట్ లోని నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరుకుంది. ఇది 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 22.1 టీఎంసీ నీటి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో ఏలేరు ప్రాజెక్ట్ లోని మొత్తం 10 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రస్తుతం 9,500 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువకెల్లా ఏలేశ్వరం, కెర్లంపూడి, సామర్లకోట, పిఠాపురం, గొల్లపురోలు ఈ మండలాలకి కొత్తపల్లి ఈ మండలాలకి చాలా ముంపు పొచ్చి ఉంది. ఈ ప్రాంతాల్లో వరి పొలాలు కూడా ముంపు గురవుతున్నాయి. ఇప్పటికే రోడ్ల మీద కూడా నీరు చేరిన పరిస్థితి ఉంది. అంటే ఏలేరు కాలువకి ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతంలోని వరిసేలు కన్నట్లకి ముంపు ఏర్పడటంతో పాటు గ్రామాల్లో కూడా నీరు చేరుతుందని చెప్పేసి ప్రజలు ఇక్కడ స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ మొత్తం చూసినట్లయితే 86.56 మీటర్ల నీటి మట్టం అయితే ఇప్పటికే 85.10 మీటర్లకి నీటి మట్టం చేరుకుంది. దీంతో ఇంకా ఇన్ఫ్లోస్ కూడా బాగా పెరుగుతున్నాయి. దాదాపు 20,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంటే ప్రస్తుతం ఇప్పుడు 9,500 క్యూసెక్ల నీరు మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. గంటకి కూడా నీటిని విడుదల చేసే సామర్థ్యాన్ని పెంచుతున్న పరిస్థితి ఉంది. అంటే మధ్యాహ్నానికి 15,000 క్యూసెక్ల నీరు వరకు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ గారు చెప్తున్నారు. ఇలా చేయని పక్షంలో ప్రాజెక్టుకే ఉడికే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి 2021లో కూడా ఒకసారి సంభవించింది. అప్పుడు 20,000 క్యూసెక్ల నీరు వరకు దిగువకి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఏదైతే అల్పపీడన కారణంగా వాయుగుండం ఏర్పడి గత 4 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకి అల్లూరు జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకి ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతూ ఉంది. జడేరు మడేరు వాగులు పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకా భారీగా 2 రోజులు వర్షాలు కురిసే పరిస్థితి ఉండడంతో మరో 3 రోజుల పాటు ఏలేరుకి ఇదే స్థాయికి మించి అంటే 15,000 క్యూసెక్లకి మించి దిగువకి నీరు విడుదల చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో తీర ప్రాంత ఏలేరు ప్రాంత పరివాహక ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. దాదాపు 50 నుంచి 80 గ్రామాలు పిఠాపురం, గొల్లపురం మండలాలకి అందువల్ల ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద నిన్న నుంచి కూడా ఈ రోజు స్వయంగా ఆయన కాకినాడకి చేరుకుని ఇక్కడ జిల్లా అధికారులతోటి కలెక్టర్ సన్మోహన్తో కలిపి ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. మొత్తం ఏలేరు ప్రాజెక్ట్ నుంచి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటే అధికారులందరినీ అప్రమత్తం చేశారు. మొత్తం అన్ని మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేకించి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. మరో 2 రోజులు భారీ వర్షం కురిసే పరిస్థితిలో ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మొత్తం ప్రజలకు అవసరమైన సౌకర్యాలు చూడాలి. ఎవరైతే లోతట్టు గ్రామాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఆ పనిలో ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై పర్యవేక్షణ చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.